ఇక్కడ ఐగుప్తు రాజు అంటే అప్పట్లో అగ్రరాజ్యం ఈజిప్ట్. అన్ని దేశాలు దాదాపు వాళ్ళకి భయపడి లోబడుతున్న టైం అది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచానికే శాసించేటువంటి స్థితిలో ఆనాడు ఈజిప్ట్ రాజు, ఐగుప్తు రాజు ఉన్నాడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని శాసించి ప్రజల్ని బయటికి తేవటం అనేది చిన్న విషయం కాదు. కానీ అక్కడికి వెళ్ళి ఐగుప్తు రాజుని ముప్పు తిప్పలు పెట్టడానికి దేవుడు వాడుకున్న ఆయుధం ఏంటో తెలుసా? జస్ట్ మోషే గొర్రెలు గాయడానికి, గొర్రెలను తోలకెళ్ళడానికి వాడుకున్నటువంటి ఒక చేతి కర్ర. అంటే వాస్తవానికి కర్రలో ఏమీ లేదు, ఉన్న శక్తి అంతా దేవుళ్ళో ఉంది. దేవుడు శక్తినిస్తే గొర్రెల్ని దోలే కర్ర కూడా రాజులను శాసించే రాజదండం అయింది అంటానికి ఇది ఒక నిరూపణ. రాజులనే శాసించేటువంటి రారాజు దండం అది. అప్పటిదాకా అది గొర్రెల్ని దోలే కర్ర. కానీ ఆ తర్వాత దేవుడు దాని విషయంలో మాట్లాడిన తర్వాత ఇప్పుడు అదేంటో తెలుసా? భూరాజులను శాసించే రారాజు ఒకడు ఉన్నాడు. ఆయన రారాజు యొక్క రాజదండం అది. ప్రియులారా, మనం బలహీనులం కావచ్చు, మనం చేతగాని వాళ్ళం కావచ్చు, అసమర్థులం కావచ్చు, దద్దమ్మలం కావచ్చు, అదంతా దేవుడు దర్శించక మునుపు, దేవుడు మన విషయంలో జోక్యం చేసుకోనక మునుపు, దేవుడు మన విషయంలో జోక్యం చేసుకుంటే పనికిరాని పాత్రలే అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోతాయనడానికి ఇది ఒక నిరూపణ. కొంతమందిని గురించి మాట్లాడతారు, దద్దమ్మ ఎందుకు ఎట్లా బతుకుతున్నావు నువ్వు, నీకేమీ తెలియదు, ఏమీ అర్థమై సావదు, నువ్వు తెలివి లేదు, నీకు జ్ఞానం లేదు, నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని కొంతమంది పాపం మాటలు పడతా ఉంటారు. వాళ్ళ విషయంలో ఫ్యామిలీకి అదే ఫీలింగ్ ఉంటుంది, వీడు చేతగానోడు ఏమి చేతగానిదని. పాపం వాళ్ళ విషయంలో వాళ్ళకు కూడా అంతే ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు అంటుంది తప్పేం కాదు, నిజమేగా, మనంత దద్దమ్మ లేరుగా, మరి నాకేం చేత కాదుగా, నాకేం తెలియదుగా, నేను అన్నీ తెలిసిన జ్ఞానవంతురాలని కాదు అని తమ దీనత్వాన్ని, తమ దీన స్థితిని, తెలివి తక్కువ తనాన్ని చూసుకొని కొంతమంది తమను తామే నిందించుకుంటూ ఉంటారు. ఇదంతా దేవుడిని నువ్వు చేరకముందు తమ్ముడు, దేవుడిని నువ్వు చేరకముందు చెల్లి, నీ అయోగ్యతలు, నీ అనర్హతలను గురించి నువ్వు మాట్లాడుకొని కుంచుకుపోయే ఘట్టం దేవుడు నిన్ను సమీపించక మునుపు, దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకున్న తర్వాత ఇంటికి, సమాజానికి నీకు నువ్వే పనికిరాని నువ్వే దేవుని చేతిలో, రారాజు చేతిలోని రాజదండంగా మారిపోగలవు. అలా దేవుడు చెయ్యగలడు. ప్రాంతాలను, సమాజాలను ప్రభావితం చేసే వ్యక్తిగా, సమాజాన్ని ఉద్ధరించగలిగే వ్యక్తిగా, ఓన్లీ ఒక ఫ్యామిలీ కాదు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటం కాదు, లేదా నీ కుటుంబాన్ని ఉద్ధరించడం కాదు, సమాజాన్ని ఉద్ధరించగలిగే విధంగా నా దేవుడు నిన్ను మార్చగలడు. సమాజాన్ని ఆదరించడానికి కావలసిన సహాయాన్ని నా దేవుడు నీకు అందించగలడు. నీకు నువ్వు అనుకోవచ్చు నేను వేస్ట్ గాడినని, నీ ఫ్యామిలీ కూడా నిన్ను అంటుండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, ఏయ్ అది నన్ను చేరక మునుపు నువ్వు, నా చేతిలో నీకు నువ్వు వచ్చిన తర్వాత నీ పరిస్థితి అలా ఉండదు. నీకు నువ్వు, అలాగే నీ ఫ్యామిలీకి మాత్రమే కాదు, సమాజానికి నిన్ను ఒక దీవెనకరమైన పాత్రగా నేను చేస్తాననేది దేవుడి వాక్కు. అలా అయ్యారు చాలామంది దేవుని పిల్లలు అలా అయ్యారు. భౌతికంగా సమాజానికి మేలు చేసేవాళ్ళు అయ్యారు, ఆత్మీయంగా కూడా సమాజానికి మేలు చేసేవాళ్ళు అయ్యారు. మీకు తెలుసా, థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనుగొన్నవాడు. అతనికి ఏ సమస్య ఉందో తెలుసా? ఏ బలహీనత ఉందో తెలుసా? చెవుడు వినపడదు. అతనికి చెప్పలేక విసుగు పుట్టి ఈ పిచ్చోడికి, ఈ చెవిటోడి మేము చెప్పలేమని ఇంటికి పంపించారు రాసి. తల్లి చూసి ఏడ్చుకుంది అది, ఆ పేపర్ చూసి, నువ్వే చెప్పుకో వీడికి చదువు మా వల్ల కావట్లేదని. దగ్గరకు తీసుకొని బిడ్డను ఏడ్చుకొని తల్లే చెప్పటం మొదలుపెట్టింది. అడిగాడు, ఏం పేపర్ రాసి ఇచ్చారు మమ్మీ అని. తల్లి చెప్పుకుంది, నువ్వు పెద్ద మేధావు అంట, నీకు చెప్పే సామర్థ్యం వాళ్ళకి లేదంట అని చెప్పారు. అరే నువ్వు ఏం చేద్దావురా, బలహీనుడివిరా, తెలివి తక్కువడివిరా, నీకు చెవిటితో పాటు అమాయకత్వం ఉందిరా నీ దగ్గర, నువ్వు ఆశోదోడిరా, ఎట్లా ఏం చెప్పలా, నువ్వు పెద్ద మేధావు అంటాయా, నీకు చెప్పే సామర్థ్యం వాళ్ళకి లేదంట, అందుకే నన్నే చెప్పమని పంపించారు. ఓ నేను మేధావిని మా అమ్మ చెప్పింది. ఆమె తల్లి, ఆయన కొడుకు. చివరికి ఏం జరిగిందో తెలుసా? స్కూల్లో చదువు చెప్పడానికి
టీచర్స్ ఇష్టపడని వాడే ప్రపంచం మొత్తాన్ని వెలిగించే బల్బును కనుగొన్నాడండి. ప్రార్థించింది తన తల్లి. నా కుమారుడు అసమర్థుడు, చేతగానివాడని స్కూల్ నుంచి కూడా వెనక్కి పంపించారు. ప్రభా, నువ్వు తలుచుకుంటే ఈ బలహీనుడిని, ఈ అసమర్థుడినే ప్రపంచాన్ని వెలిగించేవాడిగా చెయ్యగలవు నాయనా అని మరి ఎన్ని మొర్రలు పెట్టుకుందో, ఎన్ని కన్నీళ్లు గార్చిందో. ఈరోజు ఆ కుమారుడు గొప్ప ప్రయోజకుడై ఎంతమంది ఎవడో స్విచ్ చేసినా లైట్ వెలుగుతుందంటే అది ఎవరి త్యాగం, ఎవరి కృషి, ఎవరి పరిశోధన ఫలమో తెలుసా? సమాజాన్ని వెలిగించినటువంటి ఆ వెలుగు థామస్ ఆల్వా ఎడిసన్ ద్వారా దేవుడు లోకానికి అందించాడు. అతడు ఒక క్రైస్తవుడు, దేవుని బిడ్డ. ఈరోజు క్రైస్తవులు కనిపెట్టినవి అన్ని వాడుకుంటారు, కానీ క్రైస్తవుడు ఆరాధించే దేవుడు మాత్రం వద్దు. ఎట్లండి? ఏం తెలివిది? అన్యాయపు తెలివి. క్రైస్తవుడు కనిపెట్టినవి అన్ని వాడుకుంటారు ఆనందంగా. ఆఖరికి క్రైస్తవుడు కనిపెట్టిన మైకులో నుంచి మాట్లాడతాడు క్రైస్తవుడు ఆరాధించే దేవుడి గురించి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను చేతగాని వాడిని, చేతగాని దాన్ని, బలహీనురాల్ని, నా ఫ్యామిలీని నేను డీల్ చేసుకోలేకపోతున్నాను, నా పరిస్థితులను డీల్ చేసుకోలేకపోతున్నాను, నేను బ్రతకలేకపోతున్నానని చాలామంది తమను గూర్చి, తమ గతిని, స్థితిని గూర్చి అల్లాడిపోతా ఉన్న వాళ్ళకి నేను ప్రేమతో చెప్తున్నాను, దేవుని వాక్కుగా. ఓకే, దేవుణ్ణి చేరనంత వరకు నీ పరిస్థితి అదే. కానీ ఈరోజు నువ్వు దేవుణ్ణి కలుసుకున్నావు, ఆ అసాధారణ శక్తి నీలోనికి ప్రవహిస్తుంది. అప్పుడు ఇక నువ్వు ఒక సాధారణమైన వ్యక్తివి కాదు. సమాజంలో చాలా మంది చేయలేని పనులు భవిష్యత్తులో నువ్వు చేయబోతున్నావు. ఆమేనా? సమాజంలో చాలా మందికి వల్ల కానిది నువ్వు చేయబోతున్నావు. ఒక తాగుబోతుని మార్చమనండి ఎవరినైనా. ఒక త్రాగుబోతుని వాడు త్రాగుడు బంధకాల్లోంచి బయటికి తీసుకొని రమ్మనండి. కానీ రేపు భవిష్యత్తులో నా తండ్రి నిన్ను బలపరిస్తే నువ్వు వందలాది మంది త్రాగుబోతుని రక్షించబోతున్నావు. చెడిపోయిన జీవితాల్లో ఉన్న వాళ్ళని దేవుని వైపు తిప్పి అనేక మంది జీవితాలను కట్టబోతున్నావు, కాపాడబోతున్నావు. నా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు ఆ విషయంలో అనేది నువ్వు గుర్తుపట్టాలి. దేవుడి దగ్గరికి రాకముందు నీకు ఆ పదం ఉంటే ఇబ్బంది లేదు, కానీ దేవుడి దగ్గరికి వచ్చినాక ఇప్పుడు ఆ కర్ర కాస్త ఏమైంది? ఐగుప్తు రాజ దండము ప్రపంచాన్ని శాసిస్తే వాడిని శాసించే దండం అయిపోయింది. అది వాడి చేతిలో ఒక దండం ఉంటుంది, ఆ దండంతో అన్ని ఆజ్ఞలు చేస్తాడు. మోషే చేతికర్రను తీసుకెళ్ళి వాడిని శాసిస్తున్నాడు. నా దేవుడు నిన్ను అలా వాడుకోగలడు అనేది ఒక పాఠం. అక్కడ దేవుడు నిన్ను నన్ను వాడుకోవడానికి మన దగ్గర ఉన్న ఏవేవో వెతకడు. మనం కలిగి ఉన్న కొద్ది వాటినే దేవుడు వాడుకుంటాడు అంటానికి మొదటి నిరూపణ మోషే చేతి కర్ర. రెండవ నిరూపణ 6 మూరల జానడు, ఇంచుమించు 10 లేక 11 అడుగుల పొడవు ఉన్నటువంటి గొల్యాతును కోల్చడానికి కత్తులు, ఈటెలు, బాణాలు, వెల్లంబులు, బరిసెలు దేవుడు వాడుకోలా. ఆఖరికి దావీదుకి కవచాలు తొడిగి ఆయుధాలు ఇవ్వాలని సౌలు ట్రై చేశాడు. అయితే దావీదు వాటిని విసర్జించాడు. ఇవన్నీ నాకొద్దు సార్, నా దగ్గర ఉన్నదేదో ఉంది, నా దగ్గర ఉన్నదాంతోనే నేను వెళ్తాను. ఎందుకంటే యుద్ధం చేసేది నేను కాదు, నా దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేస్తాడు, నా దేవుడు వాడిని కూలుస్తాడు. నా దగ్గర ఉన్నదాంతో నేను వెళ్తాను, దాంతోనే నాకు జయం వచ్చిద్దని నేను నమ్ముతున్నానని సిద్ధపరచుకున్నాడు. ఆల్రెడీ తన దగ్గర ఏముంటుందండి? రెగ్యులర్గా దేవునికి స్తోత్రం కలుగును గాక. తన దగ్గర ఏముంటుంది? మొన్న చెప్పాను, యుద్ధ రంగంలో 3 కొడుకులు ఉన్నారు. యెషయి 3 కొడుకులు, ఇంటికాడ 4 కొడుకులు ఉన్నారు. వాళ్ళల్లో 3 ఇంటి దగ్గర ఉండొచ్చు. ఒకడు గొర్రెలు కాసే దావీదు, గొర్రెలకు పోయి ఉంటాడు. కానీ యెషయికి బుద్ధి పుట్టి దావీదునే పంపించాడు, మిగిలిన 3 కొడుకుల్ని పంపించలా. ఎందుకంటే 3 దగ్గర ఆయుధాలు ఉండవు. ఏ ఆయుధాలు ఉంటే కత్తులు, కర్రలు, ఈటెలు, బరిసెలు, బాణాలు, వెల్లములు ఉంటాయి. కానీ గొల్యాతును కోల్చడానికి అవసరమైన ఆయుధాలు మాత్రం వాళ్ళ దగ్గర ఉండవు. కానీ ఇప్పుడు గొల్యాతును కోల్చాలంటే కత్తి పనికి రాదు, ఈట పనికి రాదు, బాణం పనికి రాదు. ఈ ఆయుధాల్లో ఏ ఆయుధం తీసుకొని వాడి మీదకి పోయినా
వాడు అందుబాటులో ఉన్న డాలును లాక్కుంటాడు. ఆ డాలును అడ్డం పెట్టాడంటే ఇక ఏది విసిరినా వాడికి తగలవు. వాడు డాలుని పట్టుకోకుండా తనులు తినాలి. ఇప్పుడు కామెడీ ఏంటంటే వాడి చేతిలో ఈట ఉంది, డాలు వాడి చేతిలో పట్టుకోవాలి. ఒక చేతితో ఈటే, ఒక చేతితో డాలు పట్టుకోవాలి. కానీ వాడేం చేశాడో తెలుసా? డాలు మోయటానికి పక్కన ఒకరిని పెట్టుకున్నాడు. వాడిని ఎత్తిన పెట్టుకొని మోస్తున్నాడు డాల్ని. అవసరం వచ్చినప్పుడు ఇటు తీసుకుంటాడు అన్నమాట, అడ్డం పెట్టుకోవడానికి. అందుకని వాడికి డాలు మోసేవాడు ఒకడు. అయితే ఏం జరిగింది తెలుసా? వాడి మీదికి ఎవరు యుద్ధానికి వెళ్ళినా ఈటు తీసుకొని వెళ్ళారు అనుకో, వాడు ఏం తీసుకుంటాడు? ఇప్పుడు డాలు తీసుకొని అడ్డం పెట్టుకుంటాడు. వాడు డాలుని ముట్టకూడదు. కత్తి తీసుకొని పోయినా వాడు డాలు తీసుకుంటాడు, బాణం తీసుకొని పోయినా వాడు డాలు తీసుకుంటాడు. ఏ ఆయుధం వాడికి కనపడ్డా ఖచ్చితంగా వాడు డాల్ని ఉపయోగిస్తాడు. కానీ దావీదు ఏం తీసుకొని పోయాడు? మంచం మీద ఎక్కి, లేదా చెట్టు మీద ఎక్కి, లేదా గుట్ట మీద కూర్చొని చుట్టూ మేస్తున్న గొర్రెలు ప్రొటెక్షన్ చేసుకుంటూ, ఆ జంతువులు ఏమన్నా వస్తే ఈ ఒడిశాలలో రాయేసి వాటిని కొడతాడు అన్నమాట, పారిపోతాయి. జంతువుల్ని దోలే ఒడిశాల చిక్కం, అందులో రాళ్ళు వేసుకునే చిక్కం. అసలు ఏం తీసుకొని వస్తున్నాడో, ఎలా దాడి చేస్తాడో అర్థం కావట్లా. జస్ట్ ఒక చేతికర్ర, ఒడిశాల, చిక్కం అంతే ఉన్నాయి. ఇప్పుడు గొల్లియాతుకి ఏమైనా డౌట్ వచ్చిద్దా? వాడు అడుగుతాడు కూడా, చేతి కర్ర తీసుకొని వస్తున్నావు, నేనేమన్నా కుక్కనా? కర్ర తీసుకొని కొడితే కుక్క పరిగెత్తారే, నేను సూర్యునిరా. కర్ర తీసుకొని వస్తున్నా అంటే వాడికి ఏం కనపడింది? ఒడిశాల కనపడలా, చేతి కర్ర. వాడు అనుకున్నాడు, వీడు పిల్లోడు చేతి కర్ర తీసుకొని వస్తున్నాడు, వీడికి ఎవడికి మైండ్ పోయినట్టుంది, నా మీదకి వస్తున్నాడు అని వాడు నవ్వుకుంటా చూసుకుంటున్నాడు. నాకు తెలిసి వాడు డాల్ తీసుకోవాలా, శుభ్రంగా ఆ ఏట్లోకి దిగాడు. ఏట్లోకి దిగి నున్న రాళ్ళు, ఒక 5 రాళ్ళు ఏరుకొని చిక్కంలో పోసుకున్నాడు. ఒక రాయి తీసి ఒడిసెల్లో పెట్టి గిరగిరా తిప్పుతున్నాడు. ఇది ఏం చేస్తున్నాడు వాడికి అర్థం కావట్లా. ఈ కొడితే ఆవుతున్న కరెక్ట్గా నుదుటన్న దోచాను అని రాసుంది. పైనుంచి కిందకి కవచాలు వేసుకున్నవాడు తల దగ్గర కొంచెం గ్యాప్ పెట్టుకున్నాడు సావటానికి. కరెక్ట్గా అది నుదుటన్న దోచాను, వాడు బోర్ల పడాను అని రాసుంది. అంటే ఇలాంటి దాంతో అటాక్ జరిగిద్దని వాడు ఊహించలా. దేవునికి స్తోత్రం. అర్థమైపోయిందిలే, నేను చెబితేనే సగం అర్థమైపోయింది వాళ్ళకి, బొమ్మ చూపించాల్సిన అవసరంలా. అటు బోర్ల పడ్డాడు. వాడి ధైర్యం ఏంటంటే, నా మీదకి వచ్చే వీడి దగ్గర ఈటె కానీ, బరిసె కానీ, బాణం కానీ, ఖడ్గం కానీ లేవు కనుక నాకు భయం లేదనుకున్నాడు. అంతకంటే ప్రమాదకరమైందిగా ఆ చిన్న ఒడిశెల మారిద్దని వాడికి తెలియదు. నేను చెబుతున్నా, పెద్ద పెద్ద మొనగాళ్ళు, మోతవర్లు అనుకున్న వాళ్ళని పక్కకు పెట్టి చిన్న ఒడిశెల లాంటి నిన్ను వాడుకొని గొప్ప గొప్ప గొల్యాతుల్ని కోల్చగలడు నా దేవుడు. గొప్ప గొప్ప కార్యాలు సాధించగలడు నా దేవుడు. బలం ఆయనది. ఇక్కడ నీ సరుకు సామర్థ్యాలతో నిమిత్తం లేదు, నీ దగ్గర ఉన్నదే చాలు.